నమస్తే. మొన్నటిదాకా బీసీ, ఇప్పుడు ఈసీ. ఏదైనా 4 రోజులే, సొంత ఆలోచనలు ఏం లేవు. డీప్ స్టేట్ ఆడిస్తున్నట్టల్లా ఆడాలి, ఆడుతున్నాడు. డ్రామాలు చేయాలి, చేస్తున్నాడు. కొన్ని రోజులకు ఓ టాపిక్ మధ్యలో చల్లబడతాడు, రెస్ట్ తీసుకుంటాడు, ఎక్కడికో పోతాడు, మాయమైపోతాడు, మళ్ళీ వస్తాడు. అట్లా మొన్నటిదాకా కులం జాతి అన్నాడా, ఇప్పుడేందో దొంగ నోట్లు అంటున్నాడు, దొంగ ఓట్లు అంటున్నాడు. బీహార్ లో ఈసీ ఎస్ఐఆర్ ని తీసుకొస్తే, ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎస్ఐఆర్ ని తీసుకొచ్చి దొంగ ఓట్లన్నీ తీసేస్తుంటే అక్కడేమో మా ఓట్లు పోతాయంటాడు. కర్ణాటకకు వచ్చి దొంగ ఓట్లు ఎక్కువైపోయినాయి అంటాడు. ఈసీ క్లియర్ గా చెప్పింది, బీహార్ తర్వాత ఇంకా దేశమంతా అమలు చేస్తామంటుంది. ఎందుకంటే నెక్స్ట్ జరగబోతున్న ఎలక్షన్స్ బీహార్ లో గనక ఓటర్ల జాబితా ప్రక్షాళన మొదలు పెట్టారు. చనిపోయిన వాళ్ళ ఓట్లు, వలస వెళ్లిన వాళ్ళ ఓట్లు, అక్కడ పూర్తిగా లేకుండా పర్మనెంట్ గా అక్కడ నుంచి ఇంకా మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు, అట్లనే డూప్లికేట్ ఓట్లు, ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి కదా, అట్లా డూప్లికేట్ ఓట్లన్నీ తీశారు. అక్కడ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈసీని సవాలు చేశారు, జవాబు ఇవ్వలేదు. తెల్లవారి మళ్ళీ కర్ణాటకలో ధర్నా అంటూ కూర్చున్నాడు. సొంత రాష్ట్రం గనక, అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు గనక మళ్ళీ అదే ఆరోపణ చేస్తున్నాడు బదిలివ్వకుండా. ఈసీ సవాలుకు జవాబు ఇవ్వాలి కదా, ఆధారాలు చూపించాలి కదా, కోర్టు కూడా వెళ్ళొచ్చు కదా, ఏదీ లేదు. అంటే వచ్చే ఎన్నికల్లో బీహార్ లో గనక ప్రత్యర్థి గెలిస్తే, ఆల్రెడీ ఉన్న అధికార కూటమి గెలిస్తే అసలు అది నిజమైన గెలుపు కాదు అని చెప్పే ప్రయత్నం. అంటే గెలవమని అర్థమైపోయింది అనమాట, అంతే కదా. ఎట్లాగో బీహార్ లో గెలవలేము అని అర్థమైపోయి ఈ ఆరోపణలు చేస్తున్నట్ట, దీన్ని పట్టుకున్నట్ట. ఇప్పుడు అంటే ఎన్నికల్లో ఇప్పుడున్న కూటమి గెలిచినా కూడా అది నిజమైన గెలుపు కాదని ప్రచారం చేస్తారనమాట. రాహుల్ తీరు, కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలు చూస్తుంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. అమెరికా డీప్ స్టేట్ మళ్ళీ ఏదన్నా కొత్త కుట్రకు తెరదీసిందా? రాహుల్ గాంధీ అండ్ కోతో, కాంగ్రెస్ పార్టీతో ఈ నాటకాలు ఆడిస్తుందా? ఎందుకంటే బంగ్లాదేశ్ లో చూసినాం మనం, షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమె దొంగ ఓట్లతో గెలిచిందని ప్రచారం చేశారు. సామాన్య జనాన్ని నమ్మించారు, యువతను రోడ్డెక్కేలా చేశారు, ప్రభుత్వాన్ని కూల్చారు, దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది ఆమె. అదే ఇండియాలో, అదే భారత్ లో చేయాలనుకుంటున్నారా? రాహుల్ సీక్రెట్ ట్రిప్ కు అదే కారణమా? ఎందుకంటే అహ్మదాబాద్ విమానం కూలిన రోజు ఆయన ఇక్కడ లేరు, అసలు భారత్ లో లేరు. అంటే రాహుల్ గాంధీ, పాకిస్తాన్, అమెరికా డీప్ స్టేట్ కలిసి ఇప్పుడు ఈసీ మీద పడ్డరా? ఈసీ మీద పడ్డారు. అది కూడా బీహార్ లో ఎన్నిక జరుగుతుంటే కర్ణాటకలో ర్యాలీ చేశాడు. ఆయన చూపించినవన్నీ కూడా అబద్ధమని తేలింది. అసలైతే ఆ ఫ్రాడ్ ఓట్లన్నీ కూడా హిందువులవే. ఇంకో సందేశం కూడా ఇచ్చాడు ఆయన. దొంగ ఓట్లు అంటే వేరే మతాల వాళ్ళు దొంగ ఓట్లు వేయరు, డూప్లికేట్ ఓట్లు ఉండవు, మంచి వాళ్ళు హిందువులు మాత్రమే దొంగలని చూపించే ప్రయత్నం చేశాడు ఆయన. ఆయన చూపించినవి చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, కర్ణాటకకు సంబంధించి కొన్ని ఆధారాలు చూపించాడు ఆయన. ఓట్ల దొంగతనం జరిగింది, బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడ్డది అన్నాడు కదా. ఆదిత్య శ్రీవాత్సవ ఆయన గురించి చెప్పాడు. ఈపీఐసీ నెంబర్తో సహా డిస్ప్లే చేస్తూ ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో 2 చోట్ల అంటే మొత్తం 4 ఓట్లు ఉన్నాయి ఆయనకని చెప్పాడు. అదే టైంలో రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈ మాట చెప్పగానే ఈసీ వెరిఫై చేసింది 3 రాష్ట్రాల్లో కూడా. ఈసీ వెబ్సైట్ లో కానీ ఎక్కడ కానీ అసలు ఆ పేరు కానీ ఆ నెంబర్ కానీ లేవు అసలు మహారాష్ట్రలో, యూపీలో. అంటే అన్ని పచ్చి అబద్ధాలు. కర్ణాటకలో కూడా ఒకే దగ్గర ఉంది. ఆ ఓటర్ను ఉదాహరణగా చూపి దేశమంతా ఇదే ఉంది, కర్ణాటకలో ఇంకెక్కువ ఉంది, దేశమంతా. అంటే ఎగ్జాంపుల్ తను 2 నియోజకవర్గాలు మెన్షన్ చేశాడు కదా, చాలా చోట్ల ఉన్నాయి, లక్షల్లో ఓట్లున్నాయి అని అబద్ధం చెప్పాడు. కానీ కాదు, పచ్చి అబద్ధం, అడ్డంగా దొరికిపోయాడు. ఇక్కడ దొంగ ఓట్లున్నాయి, ఒకరికి 3-4 ఓట్లున్నాయి, బీజేపీ ఓట్ల దొంగతనంకు పాల్పడుతుందని చెప్పినోడు బీహార్ లో మళ్ళీ ఇప్పుడు ఇలాంటివే. అంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళ పేర్లు అట్లనే కొనసాగుతున్నాయి, మైగ్రేట్ అయిన వాళ్ళవి కూడా ఇంకా అట్లనే లిస్ట్ లో ఉన్నాయి, లేదా డూప్లికేట్ ఓటర్స్ కూడా ఉన్నారు అని ప్రక్షాళన చేస్తుంటే బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దగ్గరలో అక్కడ వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు బీహార్ లో? ఇక్కడ ఈ డిమాండే కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కువ ఓట్లున్నాయి, కల్తీ ఓట్లున్నాయి, ఓట్ల దొంగతనం జరిగింది, చాలా ఓట్లున్నాయి, ఒకరి పేరుతో 4 ఓట్లు ఉన్నాయి అన్నప్పుడు అవి ఉండకుండా ఉండడానికే కదా బీహార్ లో పనిచేస్తుంది. ఎస్ఐఆర్ తీసుకొచ్చారు, ఎస్ఐఆర్ అమలు చేశారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు మరి? ఇంకోటి, ఈసీ క్లియర్ గా చెప్పింది. అసలు డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? లిఖిత పూర్వకంగా ఇవ్వమన్నది లేదు. ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు లేదు, లిఖిత పూర్వకంగా ఇచ్చిన విజ్ఞాపన లేదు. హర్యానా గురించి అంటాడు. అసలు హర్యానా ఎలక్షన్స్ లో డ్రాఫ్ట్ రోల్ తయారైనప్పుడు, తుది జాబితా అప్పుడు ఒక్క లిఖిత పూర్వక అభ్యంతరం కూడా వ్యక్తం కాలేదు పార్టీల నుంచి. అసలు ఎన్నికలైపోయి ఏడాది అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇలా రాహుల్ చేస్తున్న అనేక ఆరోపణలకు ఆధారాలే లేవు అసలు. మహారాష్ట్ర ఎన్నికలైపోయిన తర్వాత కూడా, అక్కడ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అదే మాట అన్నాడు. 1 కోటి మంది కొత్త ఓటర్లు వచ్చారని చెప్పాడు, కొత్త ఓట్లు నమోదు చేసింది బీజేపీ అని చెప్పారు, యాడ్ చేశారని చెప్పారు. అసలైతే 2000 అది కూడా పచ్చి అబద్ధం, శుద్ధ అబద్ధం. 2024లో 16.76% ఓట్లు మాత్రమే యాడ్ అయినాయి. విషయం ఏంటంటే అంతకన్నా ముందు, అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే అంతకన్నా ఎక్కువ శాతం కొత్త ఓట్లు నమోదైనాయి. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు కదా డౌట్ రావాలి, అవన్నీ దొంగ ఓట్లు యాడ్ చేశారేమో అని అన్నారా?
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ శివసేనను అనలేదు కదా. అప్పుడు అదే ఈసీ చూపించింది. దానికి సమాధానం లేదు రాహుల్ గాంధీ దగ్గర. అసలు ఓట్ల నమోదుకు, కొత్త ఓట్ల నమోదుకు, గెలుపోవటంలకు సంబంధం లేదని రుజువు చేస్తూ ఉంది ఈసీ. ప్రజల ముందు పెట్టింది. కర్ణాటకలో కూడా కంప్లైంట్ లేదు. అంటే కర్ణాటకలో దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు తయారు చేసి గెలిచారా వీళ్ళు? ఓట్ల దొంగతనం చేసి గెలిచారా కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో? గతంలో కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు, ఒప్పుకున్నారు. స్వయంగా చెప్పిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ లీడర్లు వేలాది మంది కొత్త ఓట్లు చేయించి గెలిచినామని లీడర్లు చెప్పుకున్న చరిత్ర ఉంది. అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ లీడర్ని అరెస్ట్ చేశారు కేరళలో. ఫేక్ ఓటర్ ఐడీలు సృష్టించాం, మేము దొంగ ఓట్లను సృష్టించామని చెప్తే లీడర్ని అరెస్ట్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ అరెస్ట్ చేయించింది అక్కడ వాళ్ళని. ఒకరిద్దరు కాదు, చాలా మంది గతంలో కాంగ్రెస్ లీడర్లు స్వయంగా చెప్పారు. మీడియా ముందు, మైకుల ముందు వచ్చి దొరికిపోయారు వాళ్ళు. ఏదైనా సరే పదే పదే అబద్ధం చెప్తే దాన్నే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అందులో మన న్యూట్రల్ సెక్యులర్ ను మోసం చేయడం చాలా ఈజీ. అంటే ఇప్పుడు వీళ్ళు మోదీ గెలుపు సరికాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ గెలుపు మీద నమ్మకం లేకుండా చేయడం అన్నమాట. అదే కుట్ర జరుగుతోంది ఇప్పుడు. డీప్ స్టేట్ చేయిస్తోంది ఇదంతా కూడా. చూసినాం కదా 2019కి 2024కి తేడా కూడా చూసినాం కదా మనం. మంచి చెడు చూడట్లేదు. కార్గిల్ యుద్ధం గెలిచిన తర్వాత కూడా వాజ్పేయిని ఓడించారు. ముంబై ఉగ్ర దాడి తర్వాత కూడా సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ ను గెలిపించారు. అట్లా ఉంటది మన న్యూట్రల్ సెక్యులర్లతో. ఎన్నో అంశాలుండగా మాట్లాడినవి అనవసరంగా ఇప్పుడు దొంగలను పట్టుకొని రచ్చా రభస చేస్తున్నాడు. నిజంగానే ఈసీ ఫ్రాడ్ చేసుంటే ఎన్డీఏ హయాంలోనే కదా వీళ్ళందరూ గెలిచారు. మమతా బెనర్జీ గెలిచిందప్పుడే, స్టాలిన్ గెలిచిందప్పుడే అదే ఈసీ ఉంది ఇప్పుడు. కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ గెలిచాడు, బీజేపీ కాదు. అరే 4 రోజులకు ఒక ఇష్యూ, అది కూడా 4 రోజులే ఉంటది. దాన్నే కొన్ని రోజుల పాటు సాగదీయడం, మళ్ళీ కొత్త టాపిక్ ని పట్టుకోవడం. దాని పరిష్కారం ఏముండదు. మళ్ళీ బీహార్ ఎన్నికల తర్వాత వెంటనే మళ్ళీ వెస్ట్ బెంగాల్, అస్సాం ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ ముచ్చటే ఉండదు అనమాట. రాహుల్ గాంధీ నోట అసలు ఇంక ఈ టాపికే రాదు, ఈ అంశమే రాదు. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఏదో మాట వరుసకు వస్తున్నారు తప్ప పెద్దగా ఆ పార్టీల నుంచి కూడా మద్దతేం లేదు. మరి మెహబూబా మైత్రా నిన్న చూసినాం నాటకాలు, అసలు మహానటి లెవెల్లో నటించింది. విచిత్రం అసలు ఆ పార్టీ. నిజంగానే ఈసీ ఫ్రాడ్ చేసుంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ ఎట్లా గెలుస్తుంది? మరి ఇదే ఈసీ కదా. ఎన్డీఏ ఉన్నప్పుడే, ప్రధానిగా మోదీ ఉన్నప్పుడే, ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగినాయి. మమతా బెనర్జీ గెలిచింది, స్టాలిన్ గెలిచాడు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ జేఎంఎం గవర్నమెంట్ ఏర్పడ్డది, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. జాతీయ అధ్యక్షుడు స్టేట్ అది, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ స్టేట్ అది. అయినా సరే ఇప్పుడు మోదీ దొంగ ఓట్లతో గెలిచాడని వీళ్ళు ఇప్పుడు ప్రచారం చేయబోతున్నారు. డీప్ స్టేట్ ఆడిచ్చినట్టల్లా రాహుల్ గాంధీ ఆడబోతున్నాడు. నిజంగానే అవకతవకలు జరిగితే కోర్టుకు వెళ్ళొచ్చు, వెళ్ళడు. అరే బీహార్ లో ఎలక్షన్స్ ఉంటే కర్ణాటకకు పోయి 2 నియోజకవర్గాలను చూపిస్తూ ఈసీ టైం కూడా ఇచ్చింది కదా. రాయ్బరేలీ సంగతి ఏంది? ఘోరంగా ఉన్నాయి అక్కడ దొంగ ఓట్లు. సేమ్ కర్ణాటకలో ఎలాంటి కేసులు అంటే లేనివి పచ్చి అబద్ధాలను నిజంగా నమ్మించే ప్రయత్నం చేశాడో రాయ్బరేలీలో నిజంగానే ఉన్నాయి. అక్కడ ఒక్కరి పేరు మీద 4-5 ఓట్లు ఉన్నాయి. రాయ్బరేలీలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుస్తూ వస్తుంది. తరతరాలుగా గాంధీ, నెహ్రూ కుటుంబ ఆ వంశస్థులు, మీ తరాలు మాత్రమే, మీ వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు కదా. కర్ణాటకలో మీరు రేస్ చేసిన ఇష్యూ రాయ్బరేలీలో నిజం. అది ఇక్కడేమో పచ్చి అబద్ధాలు చెప్పారు. అవి పూర్తిగా హిందూ జనాభా, హిందూ ప్రాబల్యం ఉన్న కాన్స్టిట్యున్సీస్ అవి. మహదేవపుర ఇంకొకటి. అదే రాయ్బరేలీలో కూడా ఒకే ఇంటి పొరితే డజన్ల కొద్ది 18 మంది ఓట్లు కూడా ఉన్నాయి. దానికేం సమాధానం చెప్తాడు రాహుల్? ఇందుకు కదా అసలు ఈసీ ఎస్ఐఆర్ తీసుకొచ్చింది. ఇందుకు కదా రీసెంట్ గా బీహార్ లో ఎలక్షన్ల నేపథ్యంలో ఎస్ఐఆర్ ని తీసుకొచ్చింది. ఇందుకు కదా ఎస్ఐఆర్ ని కండక్ట్ చేసింది. ఇందుకు కదా డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్ట్ రిలీజ్ చేసింది. క్లియర్ గా చెప్పింది 64 లక్షల మంది ఓట్లు పోయినాయి దాంట్లో. సరే ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకి వెళ్ళింది, నోటీస్ ఇచ్చిన తర్వాత ఈసీ కూడా వాదన వినిపించింది. ఇప్పుడే డిలీట్ చేయట్లేదు, నోటీస్ ఇస్తాం వాళ్ళకి. ఎవరి పేర్లు అయితే పోయినాయో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వాదన వినిపించే అవకాశం కూడా ఇస్తున్నాము, అప్పుడు డిలీట్ చేస్తామని చెప్పింది ఈసీ. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది ఈసీ. ఆగస్టు 1న రిలీజ్ చేసిన లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవకాశం ఇచ్చాము, అంత తొందరగా డిలీట్ చేయము, అదే డ్రాఫ్ట్ మాత్రమే, ముసాయిదా లిస్ట్ మాత్రమే అని ఖచ్చితంగా చెప్పింది. రాజ్యాంగ హక్కు అందరికీ ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఎన్నికల నిర్వహణ జరగాలి, ఏదున్నా లేకపోయినా కుల, మత, జెండర్ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి ఈ దేశం రాజ్యాంగం కల్పించిన హక్కు, ఓటు హక్కు, అది ఖచ్చితంగా ఉంటదని ఈసీ అంత బాగా చెప్పిన తర్వాత లెక్కలతో సహా చెప్పింది. 65 లక్షల పైగా ఓట్లు తీసేశారు, 22 లక్షల మంది చనిపోయారు దాంట్లో, లేదు బతికే ఉన్నారంటే రండి అని చెప్పింది. 34 లక్షల మంది వలసపోయారు, పూర్తిగా అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయినారు, లేరు. 6 నుంచి 7 లక్షలు డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు అని చెప్పింది ఈసీ క్లియర్ గా. మాక్సిమం ఓట్లన్నీ పోలయ్యేలా చేయడమే, అంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఉందాం అనుకుంటున్నాం కాబట్టి, ఉండాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం, ఎస్ఐఆర్ అమలు చేస్తున్నాం అని కదా చెప్పింది. ఏంది అసలు
బాధ ఏంది, లొల్లేంది, వీళ్ళకి వచ్చిన కష్టమేంది? అసలు లిస్ట్ రివిజన్ చేస్తోంది ఈసీ. బీహార్తో మొదలు పెట్టింది. బీహార్తో మాత్రమే కాదు, దేశమంతా ఉంటది, నెక్స్ట్ షెడ్యూల్ విడుదల చేస్తామని కూడా చెప్పింది. అది కూడా చాలా పక్కాగా జరుగుతోంది. ఆ మొత్తం ప్రాసెస్ లో 2.5 లక్షల మంది సిబ్బందిని పెట్టింది ఈసీ. అంత సులభంగా మేము డిలీట్ చేయట్లేదు, పారదర్శకంగా పనిచేస్తున్నాము అని చెప్తుంది. అయినా సరే ఈ లొల్లి ఏమనుకోవాలి మరి? గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హసీనా ప్రభుత్వాన్ని కూల్చినట్టే భారతదేశంలో కూడా చేయాలనుకుంటుంది. డీప్ స్టేట్ ఆడించినట్టల్లా ఆడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఈ దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. కానీ అంత లేదు. ఇది భారతదేశం, బలహీనమైన దేశం కాదు, బలహీనమైన నాయకుడు కాదు. భారత ప్రధానికి రాజకీయం తెలుసు. షేక్ హసీనా లాగా గుర్తింపు రద్దు చేసి పారిపోయే స్థితి ఈ దేశంలో రాదు. మళ్ళీ ఎన్నికలు వస్తే ఒకవేళ వీళ్ళు పడగొట్టినా సరే, నిజంగానే ఒకవేళ ప్రభుత్వం పడిపోతే ప్రధానమంత్రిత్వాన్ని రద్దు చేసి లేదంటే సైనికులు చేతబట్టుకొని ఆ పరిస్థితి అయితే రాదు కదా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది. మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా మళ్ళీ జాతీయవాద పార్టీనే అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడిని ప్రధానిగా ఈ దేశ ప్రజలు, మెజారిటీ ప్రజలు కోరుకోవడం లేదు. అందుకే 3వ కూడా ఇడ్చి తన్నారు. అంటే డీప్ స్టేట్ రాహుల్ గాంధీని ముందు పెట్టి, ఇక్కడున్న ప్రతిపక్షాలను ముందు పెట్టి, కమ్మీలను ముందు పెట్టి ఏదో పెద్ద కుట్రకు తెరదీస్తోందని అనిపిస్తోంది. లేకపోతే పాక్ ఆర్మీ చీఫ్ వెళ్ళి అమెరికాలో నిలబడి అనుభవం వెలుస్తా అంటున్నాడు. మళ్ళీ మొన్న మనం ధ్వంసం చేసిన ఎయిర్ బేస్ లోనే ఇంకా వాడు పూర్తిగా పునరుద్ధరించుకోలేదు, సెట్ చేసుకోలేదు. వాడు మనల్ని బెదిరిస్తున్నాడు. అంటే ఎవరు ఉండి ఉంటారు దాని వెనకాల? డీప్ స్టేట్ డెఫినెట్ గా అమెరికా ఉండుంటది. కొంచెం ఇతను డల్ అయిపోయిన ప్రతిసారి లేపే ప్రయత్నం చేస్తారు రాహుల్ గాంధీని. ఈ యువ నాయకుడిని మళ్ళీ ఉత్తేజం నింపుతారు. సీక్రెట్ టూర్ అని పెట్టేసి కండక్ట్ చేస్తారు. లేదంటే ఏదో ఒక యూనివర్సిటీలో స్పీకర్ గా ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చి రమ్మంటారు, ఏదో ఒకటి మాట్లాడిస్తారు. అక్కడికి వెళ్ళి కూర్చొని భారత్ పరువు తీసే మాటలు, వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అక్కడ చదువుతాడు. భారత్ లో ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకు రక్షణ లేదు, ఇవన్నీ చదువుతాడు వెళ్ళి కూర్చొని. గతంలో ఎన్ని చేసిండ్రు అసలు? ప్రతిసారి కూడా నెలల కొద్దీ ఏదో ఒక ఇష్యూను సాగదిస్తారు. హిండెన్బర్గ్ ఏమైపోయింది అసలు? సంస్థనే లేదు ఇప్పుడు. అదాని అంబానీ అంటారు, మోదాని అంటారు. పెగసాస్ ఏమైందో తెలుసు. పొమ్మంటే పోలేదు, దర్యాప్తుకు రమ్మంటే పోలేదు కనీసము. ఇప్పుడు ఈసీ మీద పడ్డరిగా హిందూ ఓట్లు మాత్రమే చూపించి తమాషా చేస్తున్నాడు. సమస్య పరిష్కారం అవడం వీళ్ళకి ఇష్టం లేదు. అసలు సమస్యే కాదు అది. నిజంగా దొంగ ఓట్లు పోవాలి అంటే ఎస్ఐఆర్ ని ఎందుకు నిరసిస్తున్నారు? బీహార్ లో ఎస్ఐఆర్ వస్తుంటే మీకు ఎందుకు బాధ? అంటే పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం పోవడానికి వీళ్ళు చేస్తున్న నాటకాలు అన్నమాట. మోదీ పట్ల వ్యతిరేకత పెంచడమే వీళ్ళ ముందున్న లక్ష్యం. ఇప్పుడు అమెరికా ఆదేశంతో అదంతా ఇప్పుడు జరుగుతోంది. మరొక యుద్ధం కూడా జరిపించాలనుకుంటున్నట్టుంది అమెరికా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, చూపించిన వాళ్ళంతా కూడా, రాహుల్ గాంధీ చూపించిన వాళ్ళంతా కూడా హిందువులే. అవి రెండు కూడా హిందూ మెజారిటీ నియోజకవర్గాలు. అక్కడ కూర్చొని హిందువుల ఓట్లు చూపిస్తూ ఎక్కువ నేను చెప్తున్నాడు. అంటే హిందువులు మాత్రమే దొంగ ఓట్లు ఉంటారని చెప్పే నమ్మకం అనమాట. హిందువుల్లో ఉన్న ఈ సెక్యులర్లు, వీళ్ళంతా సెక్యులర్ పిచ్చర్లు ఉన్నారు కదా, డైవర్ట్ అయిపోతారు ఈజీగా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ లో వాళ్ళకు ఓడిపోతామని అర్థమైపోయింది. బీజేపీ గెలిస్తే అది నిజమైన గెలుపు కాదు, ఓట్ల దొంగతనం చేసి గెలిచారు అని చెప్పబోతున్నారు. అరే ఆ ఓట్ల దొంగతనమే లేకుండా చేస్తాము, డూప్లికేట్ ఓట్లను తీసేస్తామంటే అట్లా అడ్డుకుంటారు. మళ్ళీ మొత్తానికి ఏదో జరగబోతోంది. చాలా పెద్ద కుట్ర జరుగుతోంది దేశం మీద, చాలా పెద్ద కుట్ర జరగబోతోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అంత ఈజీ ఏం కాదు. శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో తప్ప భారత్ వంటి దేశాల్లో అవడం కష్టమే. కానీ అయినా సరే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.